ఇంకోటి మళ్ళీ నేను అక్కడ ఇంకో లాజిక్ పాయింట్ కూడా అని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తాం, ఒకసారి అదానీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తాం, అది అయిన తర్వాత క్లారిటీ వస్తుందని మళ్ళీ అప్పుడే మాట్లాడడం. అంటే కరెంట్ ఈ నెలలో బిల్లులు ఎట్టాకు పడిపోతాయి. అదే కానీ ఆయన ప్రయత్నించారు. ₹4 చేంజ్కి ₹4.80 ఏంటి, ₹2.49 ఎత్తండి సెకి. నాకు అర్థం కాలేదు. ₹2.49 ఎత్తండి, ₹4.80 కొనమంటారా ఏంటి, అమ్మమంటారా ఏంటి? దాంట్లో మనం చెప్పింది ఏంటి, ₹2.49 అనే కదా. దానికి వీళ్ళు ఏం చెప్పారు, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అంటే అది లేదని వాళ్ళు జీవోలతో సహా చూపెట్టారు వైసీపీ వాళ్ళు. అప్పుడు ఎవరిని అడగాలి, అదాని కాదు అడగాల్సింది. అదాని ₹2.49 ఇస్తున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఒకవేళ ఉన్న వీళ్ళు చెప్పినట్టు ₹3 అనుకుంటే కేంద్రాన్ని అడగాలి. సెకి ఎవరిది, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది సామాన్యుడికి ఎవరికైనా తెలుసా? దైనందిన జీవితంలో ఉండేటువంటి మధ్యతరగతికి లేదా పేదలకి ముందు వాళ్ళ పని ఏం చేయాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎట్టాగ పెట్టాలా, పిల్లడికి ఫీజు ఏం కట్టాలా, పిల్లకి ఏదైనా బట్టలు ఏం కొని పెట్టాలా, మధ్యతరగతి వాళ్ళకి వచ్చేటోడికి వచ్చే నెలలో ఎట్టగట్టాలా, 3 నెలల తర్వాత కిస్తీ ఎట్టగట్టాలా, ఇదే ఆలోచిస్తారు. ఇవన్నీ ఐడియా ఉండవు. కాబట్టి మనకి నచ్చిన నాయకుడు ఏం చెప్పినా అది కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క పాలిటిక్సే ఇక్కడ వీళ్ళకి పనికి వచ్చేది. చిట్ చాట్లో మాట్లాడతారు. ఇది ఈ చిట్ చాట్లో అక్కడ ఉన్న జర్నలిస్ట్ కూడా ఎవరు అడగకూడదు. అడిగితే ఆడు మళ్ళీ రెండోసారి ఆ వీటిలో ఉండడం. ₹4.80 ఏం సార్ మీరు